సార్ నమస్తే సార్. నమస్కారం. ఈ 2024 రాబోయే ఎన్నికల రిజల్ట్స్లో ఎలా ఉండబోతుంది సార్? అందరూ ప్రజలందరూ ఊహించినట్టే ఉంటుంది. ఏముంది, మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. 400 సీట్లు వస్తాయి. తెలంగాణలో కూడా 10 నుంచి 12 సీట్లు ఎంపీ సీట్లు గెలవబోతుంది. అంటే ఇద్దరు సీఎంతో పోటీపడి గెలిచినారు. అంటే ప్రజలతో 24 గంటలు 365 రోజులు ప్రతిరోజు ప్రజలెంబటి ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు దానికే భేదం అనేది, బీద ధనికుడు అనేది ఏముండదు, కులం మతం ఏముండదు, రూపాయి లేకుండా కూడా ఎమ్మెల్యే గెలవచ్చు అనేది కామారెడ్డి ప్రజలు అక్కడ నిరూపించారు. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలందరి అభిప్రాయం అదే. రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టడానికి తాహతాలాడుతున్నారు కానీ ప్రజలు తినడానికి తాహతాలాడట్లేదు. సరే, ఒకరు ఏపీ రాజకీయం చూసుకుంటే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏపీలో? అది మనకు సంబంధం లేని విషయం కదండి. తెలంగాణది అడగండి, నేను చెప్తాను. అక్కడ నాకు కూడా తెలియదు, దాని గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. సరే, ఈసారి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రాబోతుంది? ఎంపీ సీట్లు 12 మాకు వస్తాయి. ఎంఐఎంది ఒకటి ఉంటుండొచ్చు, లేకుంటే మాదే 13 అవుతుండొచ్చు. ఇంకొక బీజేపీ వస్తాయి, ఇంకొక 4 టీఆర్ఎస్కి వస్తాయి. కాంగ్రెస్ హోల్ సీట్లో వస్తుందంటారు ఎంపీ టికెట్? మోరల్గానైతే మాధవీలత గారు గెలిచినట్టే లెక్క. ఎందుకంటే గుడి దాకా అసదుద్దీన్ నడిపించింది, అక్బరుద్దీన్ గారిని హిందూ దేవుల గురించి మాట్లాడేటట్టు చేసింది, కాబట్టి ఆమె గెలిచినట్టే లెక్క. కాబట్టి 4వ తారీఖు నాడు గెలుస్తుందని అనుకుంటున్నాను. చాలా మంది బీజేపీ వస్తే ముస్లిం తొక్కేస్తారు అంటున్నారు కదా, ఇది ఎంత మటుకు నిజం అసలు? అది తప్పండి. ఎవరన్నారు? మోదీ గారు అన్నారా, అమిత్ షా గారు అన్నారా? ఎవరో మాట్లాడతారు, అది రాజకీయ ఎత్తుగడ, అంత తప్ప ఏం లేదు.